బండ్ల గణేష్ గారు ప్రొడక్షన్ మేనేజర్ తో స్టార్ట్ అయ్యి ఈరోజు ప్రొడ్యూసర్ అయ్యారు. అంటే సినిమాలోని లోగుట్లు కావచ్చు, సినిమాలో పట్లు కావచ్చు, ఒక సినిమా చేయాలంటే ఏమి చేయాలని తెలుసుకున్న తర్వాతే ప్రొడ్యూసర్గా వచ్చారు. అది ఎలా వచ్చారు, ఏం కథ అనేది మనకు అవసరం లేకపోయినా ప్రొడ్యూసర్గా వచ్చారు. స్ట్రేట్ గా వచ్చాను. అదే మీరు వంకరగా టింకరగా రంకరగా రంగు నుంచి మాట్లాడొద్దు. నేను స్ట్రైట్ గా అలాగే రాహుల్ గాంధీ గారు కూడా 10 ఏళ్ల క్రితం ఆయన అనుభవం సరిపోదు, ఆయన వయసు సరిపోదు అనే ఉద్దేశంతో వేచి చూసే ధోరణిలో ఉండి ఈ రోజు నేను ప్రధానమంత్రికి సరిపోతాననే ఉద్దేశంతో ఈ రోజు వచ్చారు. అంటే ఆనాడు త్యాగం చేశారు, అది త్యాగం కాదు. ఆ రోజు అనుభవం లేదు, వయసు సరిపోదు కాదు. ఎలా అవుతుంది? ఎందుకు కాదు? ఎలా అవుతుంది సార్? వాళ్ళమ్మ ఇటలీ వనిత అనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు అడ్డుకుంటే సోనియా గాంధీ గారు పార్టీకి పూర్తి మెజారిటీ ఇచ్చినా గానీ మన మన్మోహన్ సింగ్ గారిని ప్రధానం చేసిందే గానీ సోనియా గాంధీ గారి పేరు వచ్చిన తర్వాత బీజేపీ పార్టీలు ఇలాంటివి ఉన్న ఫలంగా మన్మోహన్ సింగ్ గారి తెర మీద తీసుకొచ్చారు. బీజేపీ గురించి మాట్లాడతారండి. బీజేపీ ఏంది? కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది ఆ రోజు ప్రభుత్వం అందరు కలిసి వాళ్ళ కూటమికి అధికారం ఇచ్చింది ఆ రోజు.